హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వర్షం బాగా పడింది రాత్రి. చూడండి మన కడపలో చూడండి వేడివేడిగా ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్కి గుడ్డు దోశ అయితే వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి శనక్కాయ చట్నీ చేసేసుకున్నా హోటల్ స్టైల్లో. ఆల్రెడీ మీకు ఇంత ముందు పెట్టినా కదండి నేను చట్నీ ఎలా చేసుకోవాలని. ఇది పొట్టి పప్పుతో చేసిన దోశపిండి అండి. రాత్రి అయితే నేను మిషన్కి వేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నా. చూడండి ఇప్పుడు గుడ్డు దోశ అయితే వేసేసుకుంటున్నా. చూసారు కదండి. దీంట్లోకి ఎర్రకారము మనం ఒట్టి మిరపకాయలు వేసేస్తాం కదండి, అలా కాకుండా నేనైతే పచ్చిమిరపకాయలు వేసానండి కారము. చూడండి ఇప్పుడు మనం దోశ రెడ్గా అయితే వచ్చేస్తుంది. చూసారు కదండి. కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాం. చూడండి పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ అండి. ఇది వచ్చేసి పప్పుల చట్నీ. చూసారు కదా. ఇంకా దోశ రెడీ అయిపోతుంది. నేను చూపిస్తాను మీకు గుడ్డి దోశ. చూడండి గుడ్డి దోశ అయితే మనకి రెడీ అయిపోయింది కదా. ఇలా చూడండి ఎంత బాగా మనము దోశ రెడీ చేసేసుకున్నాము. ఇంకా ఉల్టా తిప్పుకుందామండి. చూసారు కదా. కొంచెం పూసుకుందాం, ఎందుకంటే ఇది పచ్చికారం కాబట్టి కారం ఎక్కువ ఉంటుందండి. ఇలా మీకు కావాలంటే ఎర్రకారం పూసుకోండి. పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు, అది నాకు వద్దండి. ఇలా వేసేసుకున్నాను కదా. చూసారు కదండి ఎంత ఈజీగా మనకి ఎగ్గ దోశ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి. కొంచెము ఎర్రకారం పక్కన వేసేసుకుందాము. చట్నీ కూడా వేసేసుకుందాం. చూసారు కదండి. మీకు కనుక నచ్చితే మన ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.